రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో పలువురు ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. హెచ్ఎండిఏ కమిషనర్గా ఆమ్రపాలి, డిప్యూటీ సీఎం ఓఎస్డీగా కృష్ణభాస్కర్, ట్రాన్స్కో జెన్కో చైర్మన్ అండ్ ఎండీగా రిజ్వీ, అగ్రికల్చర్ డైరెక్టర్గా బి గోపిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో పలువురు ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. హెచ్ఎండిఏ కమిషనర్గా ఆమ్రపాలి, డిప్యూటీ సీఎం ఓఎస్డీగా కృష్ణభాస్కర్, ట్రాన్స్కో జెన్కో చైర్మన్ అండ్ ఎండీగా రిజ్వీ, అగ్రికల్చర్ డైరెక్టర్గా బి గోపిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైట్, ఇక ఇదే బదిలీలపై విషయంపై మా బ్యూరో చీఫ్ రాజు మరింత సమాచారం అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో భారీ బదిలీలకు తెరదించాడు రేవంత్ రెడ్డి. ఇప్పటికే ఐపీఎస్ బదిలీ చేసినాయని ఇప్పుడు తాజాగా ఐఏఎస్ లో అధికారుల నియామకాలు కూడా చేపట్టడం జరిగింది. బదిలీలో మార్పులు చేయడం జరిగింది. సీఎండీగా ట్రాన్స్కో సీఎండీగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు రాజీనామాతో ఖాళీగా ఏర్పడినటువంటి ఆ ప్లేస్ లో ప్రస్తుతం సీనియర్ ఐఏఎస్ అధికారి రిజ్వీని సీఎండీగా నియమించడం జరిగింది. అదేవిధంగా అమ్రపాలి ఇప్పటివరకు కేంద్ర సర్వీసుల్లో విధులు నిర్వహిస్తున్నటువంటి అమ్రపాలి కాటాని సంబంధించి ఆమె ఇప్పటివరకు సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్ తో పాటు కొద్ది కాలం పాటు ప్రధానమంత్రి పేషీలో డిప్యూటీ సెక్రటరీ హోదాలో పనిచేసి రావడం జరిగింది. గత ఎన్నికల్లో 2018 ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల కమిషన్ లో డిప్యూటీ సెక్రటరీగా పనిచేసినటువంటి డిప్యూటీ సీఈఓగా పనిచేసినట్టు ఆమె ఆ తర్వాత కేంద్ర సర్వీసులకు బదిలీ అయ్యి వెళ్ళిపోవడం జరిగింది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. కలిసిన వెంటనే ఆమెకు ప్రస్తుతం అరవింద్ కుమార్ నేతృత్వం వహిస్తున్నటువంటి హెచ్ఎండిఏకి ఆమెను కమిషనర్ గా ఇవ్వడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ఆమెకు బాధ్యతలు అప్పచెప్పారని చెప్పేసి కూడా అనుకోవచ్చు. మరోవైపు డిప్యూటీ సీఎం గా కృష్ణభాస్కర్ ని ఓఎస్పీగా కృష్ణభాస్కర్ ని తీసుకురావడం జరిగింది. ఈయన ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎక్కువ కాలం ఐఏఎస్ అధికారిగా పనిచేశాడు. ఆ కృష్ణభాస్కర్ కి ఇవ్వడం జరిగింది. మరోవైపు అగ్రికల్చర్ డైరెక్టర్ గా బి గోపి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయనకు కూడా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. సో ఇట్లా వరుసగా అధికారులందరినీ కూడా బదిలీ చేసుకుంటూ పోతే తన మార్పు పాలనను కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇంకా కొంతమంది అధికారులు కూడా మార్పులు చేర్పులు చేస్తారని చెప్పేసి మొన్ననే సీనియర్ ఐపీఎస్ అధికారులని హైదరాబాద్, సైబరాబాద్, అదేవిధంగా రాచకొండ కమిషనరేట్లుగా నియమించడం జరిగింది. అనంతరం ఇప్పుడు ఐఏఎస్ అధికారులు కూడా నియామకాలు కూడా చేపడతా ఉన్నారు. మరోవైపు సీఎంఓ కార్యాలయం సంబంధించినటువంటి స్మితా సబర్వాల్ విషయంలో కూడా త్వరలోనే ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు, సీఎంఓ అధికారిగా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రిని కలవలేదు కాబట్టి ఆమెకు సంబంధించి అయితే ఆమె ఈ రోజు ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. తాను తెలంగాణ సర్వీస్ లోనే ఉంటాను, తెలంగాణ రాష్ట్ర అలొకేషన్స్ తో భాగంగా వచ్చినటువంటి తాను అదే రాష్ట్రంలో ఉంటానని చెప్పేసి కేంద్ర సర్వీసులోకి వెళ్తున్నానన్న మాట అవాస్తవం అని చెప్పేసి ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో ఆమెకు కూడా ఎటువంటి బాధ్యతలు అప్పచెప్తారు, ఆమె అసలు ఎటువంటి సర్వీసులో ఉంటుంది, ఇరిగేషన్ శాఖ కార్యదర్శిగా పనిచేస్తారా లేదా, ఆమెకున్న అనుభవాన్ని బట్టి ఏం చేయాలనేది కూడా మరొక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సంపత్. రైట్, థ్యాంక్ యూ రాజు.